ఎయిర్‌టెల్‌లో కొత్త రీచార్జ్ ప్లాన్ అండి. రూ. 469కే 84 రోజులు వ్యాలిడిటీ. వాయిస్ యూజర్‌లకు ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్తున్నారు. దాని గురించి మనం ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటామండి. భారత టెలికాం రంగంలో పోటీ రోజు రోజుకి తీవ్రమవుతా ఉంది. ఈ పోటీ మధ్యలో తన నెట్వర్క్‌దారులను ఆకట్టుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రవేశపెడతా ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ కాలం సేవలు అందించే ప్లాన్లపై ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా రూ. 469 రీచార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో 84 రోజులు వ్యాలిడిటీ ఉండడమే ముఖ్య గమనిక. దాని అన్‌లిమిటెడ్ కాలింగ్ 84 రోజులు, ఎస్ఎంఎస్ సదుపాయం వంటి ముఖ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డేటా అవసరం లేని మొబైల్ యూజర్ల కోసం ఇది చాలా అనుకూలంగా ఉండటం విశేషం. ఇక ఎయిర్‌టెల్ గురించి పూర్తి సమాచారం అయితే 469 ప్లాన్ పూర్తి వివరాలు, ఈ ప్లాన్ ఎవరెవరికి సరిపోతుంది అనే విషయాలు, రీఛార్జ్ చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిర్‌టెల్ కంపెనీ గురించి కొద్దిగా తెలుసుకుందాం ముందు. భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ ఒకటని తెలుసు. దాదాపు 35 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్న సంగతి కూడా తెలుసు. ఈ సంస్థ మొబైల్ సేవలతో పాటు బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ టీవీ, బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తూ ఉంది. ఎయిర్‌టెల్‌లో మనకు ముఖ్యంగా బలమైన పనికొచ్చే అవకాశాలు ఏంటంటే, దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్కు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన సేవలు, మెరుగైన కాల్ క్వాలిటీ, తరచూ కొత్త ఆఫర్ రీఛార్జ్ ప్లాన్లు ప్రజల్ని రీఛార్జ్ కూపన్లు ఆకర్షిస్తూ ఉంటాయండి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ నెట్వర్క్ బలంగా ఉండడం, రైతులు, వృద్ధులు, సాధారణ యూజర్లు ఈ నెట్వర్క్కి ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. ఇక 469 రీఛార్జ్ ప్లాన్ పూర్తి విషయాలు వెళ్తే, ఎయిర్‌టెల్ విడుదల చేసిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రధానంగా వాయిస్ కాల్ మరియు ఎస్ఎంఎస్లపై దృష్టి సారించిన ప్లాన్. డేటా ఎక్కువగా అవసరం లేని యూజర్లకు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రీఛార్జ్ ప్లాన్ వదిలారు. ప్లాన్ ధర అయితే రూ. 469, వ్యాలిడిటీ 84 రోజులు, దాదాపు 3 నెలల పాటు. ఈ ప్లాన్లో లభించే ముఖ్యమైన అంశాలు కూడా చెప్పుకోవచ్చు. వాయిస్ కాల్స్, రోమింగ్ కాల్స్, ఏ స్టేట్కి వెళ్ళినా కూడా దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు. ఇక ఎస్ఎంఎస్ మొత్తం 900 ఎస్ఎంఎస్లు, సగటున 10-11 ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు అండి రోజుకి. ఇది ఓటీపీలు, బ్యాంకింగ్ మెసేజ్లు, సాధారణ కమ్యూనికేషన్ సరిపోతాయి. వాటి కోసం అయితే చింతపడాల్సిన అవసరం లేదు. డేటా సదుపాయం అయితే అస్సలు ఉండదు. ఈ డేటా కావాలంటే ఆడాను వచ్చి వేసుకోవాల్సిందే. డేటా అవసరమైతే కనుక రూ. 19 రీఛార్జ్ చేస్తే 1 GB డేటా యాడ్ అవుతుంది. ఇతర డేటా బూస్టర్ ప్లాన్లు కూడా అన్నీ వాడుకోవచ్చు. ఈ ప్లాన్ ఎవరికి సరిపోతుందంటే, కొన్ని వర్గాల వారికి, ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి, కేవలం అవుట్గోయింగ్, ఇన్కమింగ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం బాగా సరిపోతుంది. వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, డేటా వాడకం తక్కువగా ఉన్నవారు, కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించేవారు, గ్రామీణ ప్రాంతాలకి ఎక్కువగా రెండో సిమ్ ఉపయోగిస్తున్న వారు ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుందండి. మొత్తానికి ఏదేమైనా ఎయిర్‌టెల్‌లో 3 నెలల వ్యాలిడిటీతో రూ. 469 అంటే బెస్ట్ అనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఎయిర్‌టెల్ యూజర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.